ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ మనకు క్యాప్కట్ ప్రో వర్షన్లో చాలా ట్రబుల్స్ వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు క్యాప్కట్ ప్రో వర్షన్ అసలే వర్క్ చేయట్లేదు. అయితే మన ఫాలోవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక యాప్ని తీసుకొచ్చాను. సో మనకు ఈ యాప్లో క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే ఎఫెక్ట్స్ టూల్స్ అన్నీ కూడా మనకు ఈ యాప్లో ఉంటాయి. సో అప్లికేషన్ వచ్చేసి ఫిల్మోరా. యాప్ గురించి మీరు వినే ఉంటారు. సో ప్రజెంట్ ఈ యాప్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది, చాలా అప్డేట్ అయింది. ఇందులో చాలా ఏఐ ఎఫెక్ట్స్, ఏఐ టూల్స్ వచ్చినాయి మనకు. అండ్ క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్స్ కూడా మనకు ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ మనకు క్యాప్కట్ లాగా ఇందులో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. కింద ఇక్కడ హోమ్ అండ్ ఇక్కడ ప్లస్ దీని పక్కన ఎక్స్ప్లోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంప్లెట్స్ మీద క్లిక్ చేసుకుంటే సో మనకు రీల్స్, ఇక్కడ మనకు ట్రెండింగ్ టెంప్లెట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు జస్ట్ ఏదైనా మీకు నచ్చిన టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని అందులో మీ ఫొటోస్ అండ్ మీడియా క్లిప్ని ఇంపోర్ట్ చేసుకొని వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే మేజర్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అలాగే క్యాప్కట్ యాప్లో లేని మంచి మంచి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి మనకు. ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఏఐ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏఐ రీల్ మేకర్, టెక్స్ట్ టు వీడియో, మనకు ఇక్కడ ఏఐ రిమూవర్, ఆటో క్యాప్షన్స్, చాలా ఆప్షన్స్, చాలా మనకు ఫీచర్స్ ఉంటాయి. మనకు క్యాప్కట్ యాప్తో పోలిస్తే అన్ని ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ కూడా ఉంటాయి. సో మీకు ఒక వీడియోలో ఇప్పుడు మీకు మేజర్గా మనకు క్యాప్కట్ యాప్లో బ్లర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, ఆ ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు యాక్చువల్గా ఇక్కడ బేసిక్ టూల్స్, ఇక్కడ మ్యూజిక్, టెక్స్ట్, స్టిక్కర్స్, పిఐపి, ఎఫెక్ట్, ఫిల్టర్, అడ్జస్ట్, ఈ ఆప్షన్స్ గురించి మీకు తెలిసిందే. సో ఇక్కడ నేను ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ప్రో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ రకరకాల ప్రో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, మనకు ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్లో అండ్ ఆల్ టైప్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్, మనకు హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, లవ్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది, హెగ్జాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది, అన్ని బ్లర్ ఎఫెక్ట్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ సింపుల్గా బ్లర్ ఎఫెక్ట్లో ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సో మనకు ఇక్కడ మనకు ట్రెండింగ్ ఇక్కడ హార్ట్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ చూడండి, ఇక్కడ ఇది ఉంది మనకు. తర్వాత మనకు ఇంకా ఇక్కడ చూడండి ఈ హార్ట్ సింబల్ బ్లర్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత మనకి ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ హెగ్జాగోన్ బ్లర్ ఎఫెక్ట్ కూడా వస్తుంది చూడండి, ఇక్కడ ఇది ఓకే, ఈ హెగ్జాగోన్ బ్లర్ ఎఫెక్ట్ ఓకే. ఇంకా ఇక్కడ మనకు స్టార్ బ్లర్ ఎఫెక్ట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ మనకు ట్రెండింగ్లో ఉండే ఇక్కడ ఈ హ్యాలో బ్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంది మనం చూడండి ఓకే. సో ఈ సర్కిల్ షేప్లో ఉండే ఈ బ్లర్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మనకు. సో ఇక్కడ చాలా టైప్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్. సో ఇక్కడ ఒక్కొక్కటి సో మీకు చూపిస్తూ పోతే చాలా టైం పడుతుంది. సో ఆల్ టైప్ ఆఫ్ బ్లర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకు. అలాగే మనకు బటర్ఫ్లై ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ సింపుల్గా ఇక్కడ నేను బటర్ఫ్లై అనే క్లిక్ చేసుకుంటే సో మీకు ఇక్కడ అన్ని టైప్ ఆఫ్ బటర్ఫ్లై ఎఫెక్ట్స్ అన్ని కూడా వస్తాయి చూడండి ఇక్కడ. సో ఇవన్నీ మనకు క్యాప్కట్ యాప్లో ఉండేటివి. అండ్ కొన్ని యాప్ అయితే మనకు ఇక్కడ 2-3 బటర్ఫ్లై ఎఫెక్ట్స్ మాత్రమే మనకు క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి చాలా రకాల బటర్ఫ్లై ఎఫెక్ట్స్ మనకు ఇక్కడ ఉన్నాయి ఓకే. సో మీరు ఈజీగా మీరు ఇలాంటి ఎఫెక్ట్స్ అన్ని కూడా మీ వీడియోస్లో యూజ్ చేసుకోవచ్చు, రీల్స్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్లో. సో ఆల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ చాలా రకాల మనకు ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంది కదా, సో అది కూడా ఉంటుంది ఇక్కడ మనకు. సింపుల్గా స్ప్లిట్ సమ్ ఎగ్జాక్ట్గా మనకు ఇంటర్ఫేస్ క్యాప్కట్ లాగానే ఉంటుంది. క్యాప్కట్ యాప్లో ఉండే మనకు లవ్ ఎఫెక్ట్, స్ప్లిట్ సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంది మనకి. ఇక్కడ చూడండి ఈ 3 లేయర్ ఎఫెక్ట్ ఉంది. తర్వాత ఇక్కడ 2 లేయర్ ఎఫెక్ట్ ఉంది, ఇది కూడా ఉంది మనకి ఇక్కడ ఓకే ఈ విధంగా. తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఓకే. డెప్త్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ ఉంటాయి మనకి ఇక్కడ. సో చాలా రకాల ఎఫెక్ట్ ఉంటాయి, చాలా యూనిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట ఇందులో మనకు ఓకే. సో యాజ్ కంపేర్ క్యాప్కట్ ప్రో వర్షన్ అన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ దీనికి కావాల్సిన మనకు యానిమేషన్ ఉంటుంది చూడండి, ఇక్కడ యానిమేషన్ కూడా ఉంటాయి. ఇక్కడ సేమ్ క్యాప్కట్ లాగా ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ ఈ విధంగా ఓకే. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు ఓకే. ఇక్కడ చాలా రకాల యానిమేషన్ అన్ని కూడా ఉంటాయి. ఇక్కడ కాంబో మీద క్లిక్ చేసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ కాంబో యానిమేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకు ఓకే. ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి అండ్ బేసిక్ ఎడిటింగ్ టూల్స్ అయితే అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటో క్యాప్షన్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు. సింపుల్గా ఆటో క్యాప్షన్ ఆప్షన్ జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని అన్ని రకాల టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ టెక్స్ట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ అన్ని రకాల టెక్స్ట్ ఉంటాయి, ఇక్కడ యానిమేషన్. సో మంచి ఎఫెక్ట్స్ ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు క్యాప్కట్ యాప్ లాగా ఉండే. సో ఈ విధంగా మీకు ఈ యాప్ అనేది క్యాప్కట్కి ఆల్టర్నేట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డోంట్ వరీ, క్యాప్కట్ యాప్ మీకు పని చేయకపోయినా సో మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ రీల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ అన్నీ ఇందులో ఎడిట్ చేసుకోండి. సో బెస్ట్ అప్లికేషన్. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ సెట్టింగ్లో కూడా మనకు ఇక్కడ 4K వరకు ఆప్షన్ ఉంటుంది అండ్ 60 FPS వరకు ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకు డాల్బీ HDR ఆప్షన్ ఉంటుంది, ఇది క్యాప్కట్ యాప్లో ఉండదు. సో ఇక్కడ డాల్బీ HDR ఆప్షన్ ఉంటుంది అండ్ ఇక్కడ రిమూవ్ వాటర్ మార్క్ ఉంటుంది. వాటర్ మార్క్ మనం ఫ్రీగా రిమూవ్ చేసుకోలేము మనం. సో మీకు తెలిసిందే ఇది ప్రీమియం అప్లికేషన్. సో వితౌట్ వాటర్ మార్క్ నేను ప్రీమియం వర్షన్ నేను యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ వాటర్ మార్క్ నేను రిమూవ్ చేసుకుంటాను, ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటాను. అండ్ మనకు స్టేబుల్ ఎక్స్పోర్ట్ కూడా ఉంటుంది. సో మనకు వీడియో అనేది చాలా స్మూత్గా స్టేబుల్గా
ఎక్స్పోర్ట్ అవుతుందన్నమాట. సో అన్ని టైప్ ఆఫ్ మనకు ఎఫెక్ట్స్ మనకు ఉంటాయి. క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే, క్యాప్కట్ నార్మల్ వర్షన్లో కాదు, క్యాప్కట్ ప్రో వర్షన్లో ఉండే ఆల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనకు ఈ యాప్లో ఉంటాయన్నమాట. అండ్ ఈ అప్లికేషన్ని మీరు ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలో మీకు తెలిసిందే.